కూడా మనం తీసుకున్నాం. అందుకు చాలామంది తెలిసే ఉంటుంది. మంత్రదీక్ష యొక్క ఉన్నతమైనది ఏంటంటే మఠాలప్పుడు ఈ మధ్య గట్టిగా స్వామీజీలు ఒక్కాంచి చెప్తున్నారు. మంత్రదీక్ష తీసుకున్న ప్రతి భక్తుడు రామకృష్ణ సేవా సమితిలు ఎక్కడైతే ఉన్నాయో, రామకృష్ణ మందిరాలు ఎక్కడైతే వెలిసాయో, ఎక్కడైతే రామకృష్ణ మఠాలు ఉన్నాయో వాళ్ళ ఊర్లకు వెళ్ళినప్పుడు సాధ్యమంత వరకు రామకృష్ణ మఠాలను సందర్శించి ఆ యొక్క గురు భక్తిని మనం అక్కడ చూపించాలి. సాధ్యమంత వరకు సేవ, మనం శక్తి కొద్ది సేవ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఇది మర్చిపోకూడదు. ఈ చాలా 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 ఇంపార్టెంట్. రామకృష్ణ భక్తుల్లో చేయాల్సింది ఇది. ఇప్పుడు మనం రామకృష్ణ సేవా సమితికి ఇప్పుడు మందిరం కడుతున్నాం. భగవంతుడి దేవుడు అది ఎట్లా జరిగిందో గురుదేవ్ యొక్క భక్తితో అందరూ కలిసాం. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. వస్తూ ఉంది మందిరం. మనకు నవంబర్ 29వ తారీఖు స్వామి విమలాత్మానంద మహారాజ్ వైస్ ప్రెసిడెంట్ మహారాజ్ గారు రావడానికి ఒప్పుకున్నారు. అది మహాభాగ్యం. మామూలుగా మందిరం అంటే ఏదో చిన్న చిన్న వాళ్ళని పిలుస్తాం, ఓపెన్ చేస్తాం, మనం చూస్తుంటాం. అది కాదు. రామకృష్ణ డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ అంటే మహాత్మ కలకత్తాలో వైస్ ప్రెసిడెంట్ అంటే బేలుల మఠంలో ఉండే ప్రతినిధి వచ్చి రామకృష్ణ మందిరాన్ని చూడగలుగుతున్నాడు. అది మహాభాగ్యం. దాంతోపాటు భక్త సమ్మేళనం కూడా నిర్వహించాలని మనం నిర్ణయం తీసుకున్నాం. అది ఈ నెల జూలై 20వ తారీఖు కార్యరూపం దాలుస్తుంది. అక్కడ వెళ్ళి మనం సమితి సభ్యులు వెళ్ళి ఆ కార్యక్రమం చేస్తాం, రాండి మా ఆహ్వానం కూడా చెప్తాం. అప్పుడు మన స్వామిలో 3 రోజులు ఉంటుంది. ఒక రోజు ఇది ఏదో టైంలో మనం యాత్రలు పెట్టుకుంటాం. 28 బహుశా స్వామి వస్తారు, 29 ఇది ఉంటుంది, 20 ఇది కార్యక్రమాలు జరుగుతుంటాయి. బట్ భక్తులందరూ మనకు వస్తారు. మన అనంతపురం భక్తులే కాకుండా త్రూఅవుట్ మనకు రాయలసీమ భక్తులు అందరూ కూడా దాన్ని వచ్చి చూడగలుగుతారు. సో ఒక మహా పండగ వాతావరణం. ఇది చాలా అనుకోకుండా జరుగుతూ ఉంది. సుకృతానంద మహారాజు గారు చాలా ఆపేక్షతో మన పైన విశ్వాసంతో అనంతపురం మందిరం బాగా రావాలి, అనంతపురం మందిరం చాలా నిలబడిపోవాలి చరిత్రలో అని చెప్పేసి ఆయన కూడా ఆకాంక్షిస్తూ మనకు ఆ డేట్ ఫిక్స్ చేసి, ఆ రోజు స్వామి ప్రేమానంద గారి జయంతి. మామూలుగా రామకృష్ణ మందిరాలన్నీ కూడా ఏదో ఒక జన్మదిన దినోత్సవ రోజే రామకృష్ణ మందిరాలు ఓపెన్ అవుతాయి. తిథి నక్షత్రాలు చూడరు అన్నమాట. మనం ఇది మన క్వశ్చన్ సంపద ప్రేమానంద జయంతి. రామకృష్ణ శిష్యులు ప్రత్యక్ష శిష్యులో ప్రేమానంద వారు ఒక అద్భుతమైన కార్యాలు చేశారు ఆయన కూడా. సో మనకు రావడం మనకు గొప్ప సంగతి. అది మనం చేసుకుంటున్నాం. తర్వాత అది వెళ్ళిన తర్వాత మళ్ళీ మన మందిరంలో గురుభక్తి, గురు సేవ, గురు కార్యం ఈ 3ని మనసులో ప్రతి ఒక్క భక్తుడు మనం సమితిలో ఉండేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. గురు భక్తికి ఏ రకంగా సేవ చేయాలా, కార్యాలు ఎలా చేయాలా. ఇప్పుడు మందిరం నిర్వహించాం. ఆ కార్యం మందిరంలో జరిగే కార్యాలను సమిష్టిగా నిర్వహించాలి. అప్పుడే ఆ మందిరానికి కూడా ఒక పటిష్టమైన బలం ఉంటుంది. అది ఏ రకంగా చేయాలని మనం అందరూ కూర్చొని మనం మాట్లాడుకున్నాం. ఇది ఎందుకు చెప్పుకొచ్చానంటే ఇప్పుడు గురుకులం రోజు మనం తీసుకున్న నిర్ణయాలు అందరినీ రమ్మన్నాను. కానీ ఉద్యోగరీత్యా చాలామంది పాపం వాళ్ళు రాలేకపోతున్నాం. మనకుండే సమస్య ఇది. ఉద్యోగస్తులు అయితే ఇట్లా, ఏదైతే కొన్ని ప్రాబ్లమ్స్, ముసలి వాళ్ళు అయితే ఒక పద్ధతి కొన్ని ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం ఏం చెప్పలేము, కానీ జరుగుతుంది. బట్ ఇది మాత్రం మర్చిపోకూడదు. ఈ కోవకు చెందినవాడే మనకు ఈ గురుభక్తి, గురు సేవ, గురుకార్యం చేయడంలో రామకృష్ణ డైరెక్ట్ సింపిల్స్లో ఒకసారి మనం పఠిస్తే స్వామి రామకృష్ణానంద అని అత్యంతమైన భక్తుడు ఆయన. 15 మంది శిష్యులు ఆయన కూడా. అదే ఫోటో ఎగిన ఆయన. ఎందుకు రామకృష్ణానంద మనం తెలుసుకుంటున్నామంటే రామకృష్ణానంద లేకపోతే రామకృష్ణ ఉద్యమం రాయలసీమలో లేదు అని ప్రకటనగా చెప్పగలుగుతాను. వివేకానంద స్వామి రామకృష్ణుడు వెళ్ళిన తర్వాత దేవతాయం చేసిన తర్వాత వాళ్ళందరూ బాలానగర్ మఠలో ఇట్లా గురుదేవుడు పటాలు పెట్టుకుని పూజ చేస్తుంటే కొంతకాలానికి ఆయన ఏం చేశాడంటే, నీవు కార్యక్రమం కింద రామకృష్ణ ఉద్యోగం కోసం నువ్వు దక్షిణలో పోయి మద్రాసులోకి వెళ్ళి నువ్వు ప్రచారానికి వెళ్ళాలని చెప్పాడు. రామకృష్ణ భావాన్ని ప్రచారం చేయాలి. ఒంటి గుడ్డల పైన ఏ గుడ్డలతో ఉన్నాడో ఆ గుడ్డలతో ఆర్డర్ టు రామకృష్ణ వివేకానందని. రామకృష్ణ ఆనందాన్ని ఆయనే మళ్ళీ ఎదురు జరగలే. నన్ను ఎందుకు మీతో పాటు ఉండాలి, మామూలుగా ఉన్నాం అనుకుంటాం. ఒక 10 మంది మనం ఉంటాం, 10 మంది కలిసి ఏదో పని చేస్తుంది. ఉన్నటువంటి ఒక ఇతను పిలిచి లీడర్గా ఉండే అతను నువ్వు వెళ్ళిపోతుంటే అక్కడికి పోతుంటే ఇక్కడ అవసరం పర్లేదు ఒకటి ప్రధానం అంటే ఏదో మనసులో ఏదో బాధ ఉంటాయి. ఎంత కలిసి పని చేస్తుంటే ఎక్కడ పోవాలని ఇలా ఒట్టి గుడ్డల పైన మఠానికి వచ్చేసాం. వచ్చి అక్కడ చెన్నై మఠం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని అక్కడ చూసి అక్కడంతా చాలా మంచి ఏరియా,
బ్రాహ్మిన్స్ కేటగిరీ వేదాత్మక చేసుకుంటే అది ఎన్నుకుని అక్కడే ప్రచారాలు చేసుకుంటా పెరుమాళ్ళ వారితో సహాయంతో అది అట్లా చేసుకుంటూ ఆయన మందిరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ. సో ఎంత భక్తి అంటే ఆయనకు, ఆ భక్తి మనం అంతా ఎంతో తెలుసు. దాని గురించి ఈసారి రామకృష్ణ పొరలో కూడా వచ్చింది, అది నేను చెబుతాను. సార్ 22 ఆయన జయంతి సార్, ఉంది జూలై 22. అందుకే ఈరోజు మనం